This program is sponsored by Thrill City, Hyderabad. పెళ్ళంటే ఓ పెద్ద సందడి, పండగ వాతావరణం, బంధుమిత్రుల రాకపోకల కోలాహలం ఇలా ఎన్నో ఉంటాయి. భారతీయ సమాజంలో పెళ్లికి అంతటి ప్రాధాన్యం, ప్రత్యేకత ఉంది. పెళ్లి కోసం ప్రతి కుటుంబం శక్తి మేర కొన్ని సందర్భాల్లో తాహతాకు మించి ఖర్చు కూడా పెట్టేందుకు సిద్ధపడుతుంది. ఖరీదైన బట్టలు, ఆభరణాలు, విలాసవంత వస్తువులు, వాచీలు, అలంకరణ సామాగ్రి కొనుగోళ్లు, భోజనాలు, కార్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లలో గదులను అద్దెకు బుక్ చేయడం ఇలా ఎన్నో అవసరాలకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే పెళ్లిళ్ల సీజన్ను అతిపెద్ద అవకాశంగా వ్యాపార సంస్థలు గుర్తిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 35 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని ఒక అంచనా. వీటిపై 4.25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్లు మరో అంచనా. ఇంతకాలం వ్యక్తులు, చిన్న సంస్థలు పెళ్లిళ్లకు సంబంధించిన సేవలు అందించేవి. ఇందులో ఉన్న భారీ వృద్ధి అవకాశాలు గమనించి వివాహ వేడుకల నిర్వహణ రంగంలోకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు అడుగుపెడుతున్నాయి. నెమ్మదిగా ఇది సంఘటిత రంగంగా మారుతోంది. పెళ్లిళ్లకు సంబంధించిన వస్తువులు, ఉపకరణాలు అందించే సంస్థలు ఎప్పటి నుంచో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా సంస్థలు ఏటా నమోదు చేసే వ్యాపారంలో సగానికి పైగా టర్నోవర్ పెళ్లిళ్ల సీజన్లలోనే నమోదవుతోంది. అందుకే అన్ని రకాల సన్నాహాలతో సంబంధిత సంస్థలు వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈ దసరా పండుగ తర్వాత మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. ముఖ్యంగా వచ్చే నవంబర్, డిసెంబర్ మాసాల్లో అధికంగా ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరగనున్నాయి. దేశం మొత్తం మీద వచ్చే సీజన్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని, వీటిపై 4.25 లక్షల కోట్ల వ్యయం జరుగుతుందని ఆర్థిక సేవల సంస్థ అయిన ప్రభుదాస్ లీలాధర్ తాజా నివేదికలో అంచనా వేసింది. కుబేరులు, సెలబ్రిటీలు తమ వివాహ వేడుకలను విదేశాల్లో భారీ ఎత్తున జరుపుకోవడాన్ని చూస్తున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్గా పేర్కొనే వీటికి సంపన్న కుటుంబాల నుంచి ఆదరణ అధికంగా ఉంది. మన దేశంలోనూ ఇందుకు అనువైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారత్ను కూడా డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పర్యాటక విధానాన్ని రూపొందిస్తోంది. అందుకు అవసరమైన నిధులు కేటాయిస్తోంది. తద్వారా వివిధ దేశాలకు చెందిన పెళ్లి చేసుకోబోయే జంటలను, వారి బంధుమిత్రులను ఆకర్షించడానికి వీలు కలుగుతుంది. దీనికోసం మన దేశంలో 25 పర్యాటక కేంద్రాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిని పెళ్లిళ్లకు వేదికలుగా మార్చే ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయి. ప్రస్తుతం మన దేశం నుంచి పలువురు సింగపూర్, దుబాయ్, లండన్ లాంటి ప్రదేశాలకు డెస్టినేషన్ మ్యారేజెస్ కోసం వెళ్తున్నారు. అందుకు ఏటా వారు పెట్టే ఖర్చు 1 లక్ష కోట్ల కంటే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశం కోల్పోతోంది. దీన్ని సగం మేరకైనా తగ్గించాలంటే దేశీయంగా పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించే వేదికలు, సదుపాయాలు, ఆకర్షణలు కల్పించాల్సిన అవసరం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో స్టాక్ మార్కెట్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. రిటైల్, ఆతిథ్యం, జ్యువెలరీ, వాహన రంగాల సంస్థలు అధిక అమ్మకాలు నమోదు చేస్తాయి. కాబట్టి ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. పండుగల సీజన్లలోనూ మదుపరులకు మంచి పెట్టుబడి అవకాశాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.